ప్రభాత్ న్యూస్ కి స్వాగతం. 28/5/2025న జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ నందు ఋతుక్రమం ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ఋతుక్రమంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అపోహల గురించి తెలియజేశారు. పీరియడ్స్ సాధారణ శరీర ప్రక్రియ. ఆడవారికి సాధారణంగా 10 నుంచి 14 సంవత్సరాల్లో మొదలై 45 నుంచి 49 సంవత్సరాల్లో ఆగిపోతుంది. మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి నెలసరి సమయంలో శారీరకంగాను మానసికంగాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో వారు నచ్చిన పని చేయవచ్చు. వారిని దగ్గర తీసుకొని మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని స్కూల్, కాలేజీ వెళ్లేలా అక్కడ ప్రభుత్వం వారు సరఫరా చేసిన అందుబాటులో ఉండే శానిటరీ నాప్కిన్స్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకునేలా ప్రోత్సహించవాలని తెలిపారు. పీరియడ్స్ అనున్నది రోగం, అపోహలు. పీరియడ్స్ లో అపరిశుభ్రమైన రక్తం వస్తుంది. ఈ సమయంలో ఆడవారిని తాకరాదు. పీరియడ్స్ లో ఆడవారు వంట చేయరాదు. ఈ సమయంలో స్కూల్కి వెళ్ళకూడదు అను అపోహలను విడనాడాలని తెలిపారు. చిన్న పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఏ తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు సమతుల ఆహారం, ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తీసుకునవలనని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ఋతుక్రమం ఆరోగ్యం పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడమైంది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు సర్వజన ఆసుపత్రి నందు నిర్వహిస్తున్న రక్తనిధి, రక్త సేకరణ కేంద్రాలను, ప్రత్యేక నవజాత శిశువుల వార్డులను పిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఏ తిరుపతి రెడ్డితో కలిసి పరిశీలించి తగు సూచనలు, సలహాలు అందించడమైనది.